పిఠాపురం నియోజకవర్గం ఉప్పల కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎండపల్లి గ్రామంలో రైతులకి పంట బీమా మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సూపర్ ఎల్నినో అనే ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతూ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఆ ప్రభావం రైతుల మీద పడకుండా 38,000 రూపాయలు ఎకరానికి ఇన్సూరెన్స్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని ఎకరానికి 760 రూపాయలు కడితే ఆ 38,000 రూపాయల ఇన్సూరెన్స్ లభించే విధంగా రైతులకి ఏదైతే రూపొందించిందో ఆ ఇన్సూరెన్స్ని ప్రతి రైతు కూడా చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారికి ఒక అవగాహన సదస్సు రైతులందరినీ ఎండపల్లి గ్రామాలందరితో మన సచివాలయం సిబ్బంది, ఆర్బీకే సిబ్బంది, అలాగే జనసేన నాయకులు, మన కొత్తపల్లి మండల అధ్యక్షులు రావక్షయ్య గారు, అలాగే ఎండపల్లి గ్రామ పెద్దలు అందరూ కలిపి వారికి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ సానుకూలంగా స్పందించారు. కౌలు రైతులు కూడా ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని చెప్పి తెలియజేశాము. ఆర్బీకే సిబ్బందిని, అలాగే సచివాలయం సిబ్బందిని కూడా, మన జనసేన నాయకుల్ని, గ్రామ పెద్దలందరినీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ అంతా కూడా పూర్తిగా ఉన్న ఆయకట్టు, ప్రతి గ్రామంలో ఉన్న ఆయకట్టు అంతా కూడా పూర్తి చేయాలని, అలాగే మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఈ ఇన్సూరెన్స్ అవగాహన కార్యక్రమాల సదస్సులు ఏర్పాటు చేసి ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా తెప్పించుకొని ఎంత ఆయకట్టు ఉంది, ఎంత ఆయకట్టు ఇప్పుడు వరకు రిజిస్టర్ అయింది క్రాప్ ఇన్సూరెన్స్కి, ఎంత ఆయకట్టు ఇంకా బ్యాలెన్స్ ఉంది, వాళ్ళందరినీ కూడా ఫోన్ కాల్స్ ద్వారా లేదా డోర్ టు డోర్ వాళ్ళు వెళ్ళి కలిసి ఇన్సూరెన్స్ అంతా కూడా చేయించుకొని ఒక భద్రత మనం రైతులకు కల్పించే విధంగా మన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనం దాహోదపడుతూ వారిని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా నాయకులు అందరూ కూడా ముందుకు దీన్ని కార్యక్రమం నడిపిస్తాను. అదేవిధంగా ఈరోజు ఎండపల్లి గ్రామంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ అనే లక్ష్యంతో, అలాగే మన కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తున్న P4 కార్యక్రమంలో కూడా ఈరోజు ఎండపల్లి గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది. ఒక మారిశెట్టి సత్యవతి అనే పెద్ద ఆవిడని ఈరోజు నేను P4లో నమోదు చేసి ఆవిడకి కొన్ని నిత్యావసర సరుకులు కూడా అందజేసాము. వారికి ఉన్న మెడికల్ అవసరాలు కూడా తెలుసుకుని వారికి మందులు కూడా ఫ్యూచర్లో అందించే ఏర్పాటు చేస్తాము. ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ ప్రతి ఒక్క నాయకులు కూడా ఒక గ్రామం నుంచి ఒక కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుని వారికి చేయూతనిచ్చి వారికి చేసినంత సాయం వారికి చేయదలిచి ప్రతి ఒక్కరు కూడా ఈ P4 కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని నాయకులందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఎప్పుడు అనుగుణంగా పనిచేసే మేమందరం కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఫాలో అవుతా పార్టీ ప్రోగ్రామ్ ఏది ఉన్నా సరే ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో నిత్యం మేము తిరుగుతూ ఉంటాము. ఆ రకంగానే రైతులకు ఎటువంటి సమస్యలో కూడా నీరు అందించడంలో అత్యంత చొరవ చూపించిన పవన్ కళ్యాణ్ గారికి, ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారికి కూడా రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఏదైతే బ్యాంకుల్లో లోన్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతూ ఉంటుంది. బ్యాంకులో లోన్ తీసుకోని రైతులు మనకి మీ సేవా సెంటర్లో కానీ, అలాగే ఏదైతే ప్రధానమంత్రి వికాస్ యోజన పథకం, బీమా వికాస్ యోజన పథకం అని దీన్ని చెప్తా ఉన్నారో దానికి ఒక ఆన్లైన్ లింక్ కూడా వెబ్సైట్లో కూడా చదువుకున్నవారు ఎవరైనా ఉంటే నమోదు చేసుకోవచ్చు. ఆ వికసిత్ మన PMJY పథకంలో ఒక యాప్ కూడా రూపొందించారు. ఆ యాప్లో కూడా మనం మన ఖాతా నెంబర్ కొట్టి మనం ఆన్లైన్లో పేమెంట్ చేసుకుని దాన్ని ఇన్సూరెన్స్ని కూడా నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఆల్రెడీ ఎండపల్లి గ్రామంలో ఉన్న 2,000 ఆయకట్లో ఇంచుమించుగా 1000 ఎకరాలకు పైగానే మనకి క్రాప్ ఇన్సూరెన్స్కి నమోదైంది. మిగిలిన వారు బ్యాంక్ నుంచి కాస్త డేటా రావాల్సింది ఉంది, సొసైటీ నుంచి. ఆ డేటా కూడా మనం పుల్అప్ చేసి 2-3 రోజుల్లో ఆగస్టు 15వ తారీఖు ఏదైతే లాస్ట్ డేట్ ఉందో ఈ లాస్ట్ డేట్ లోపు మొత్తం పూర్తి ఆయకట్టు అంతర్గత కూడా ఇన్సూరెన్స్లు చేయించే విధంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో రైతులకి పంట బీమాకు సంబంధించిన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తూర్పు డెల్టా చైర్మన్ మురాల్శెట్టి సునీల్ గారి అధ్యక్షతన మరి రైతులందరికీ కూడా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన పిఠాపురం శాసనసభ్యులు, మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి రైతులందరికీ కూడా ఈ సూపర్ ఎల్నినో పైన ఒక అవగాహన ఉండాలి. మరి ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తూ ఉన్నారు, ఈ సూపర్ ఎల్నినో పైన నాయకులందరూ, కూటమి నాయకులందరూ కూడా ఒక అవగాహన కల్పించాలని చెప్పి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. రైతులకు అందుబాటులో ఉండి సూపర్ ఎల్నినో గురించి రైతులకు తెలియజేసి మరి క్రాప్ ఇన్సూరెన్స్లు వారు
పెట్టుకునే విధంగా అంటే నమోదు చేసుకునే విధంగా మనం కృషి చేయాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే నీటి సంఘాలు తరపున మొరాల్శెట్టి సునీల్ గారు వారి చొరవ తీసుకొని మరి ఈవేళ మొట్టమొదటిగా ఎండపల్లి గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎండపల్లి రైతాంగం అంటే అత్యధికంగా గ్రామాలు వెళ్ళి కౌలుకు కూడా చేసే రైతులు ఎండపల్లి రైతులు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడి నుంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి రైతులందరికీ కూడా ఈ సూపర్ ఎల్నినో అంటే ఏంటి, రాబోయే వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, నవంబర్ వరకు రైతులు ఎలా సన్నద్ధంగా ఉండాలి దీనికన్నా దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. మరి జనసేన పార్టీగా మేమందరం కూడా ఒక లీడ్ తీసుకుని మండలంలో రైతులందరి దగ్గరికి కూడా మా నాయకులందరినీ డోర్ టు డోర్ పంపించి మరి టెయిల్ అండ్ ఆయకట్టు ఏదైతే ఉందో వారందరూ కూడా అప్రమత్తంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలన్న దాని మీద అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈవేళ P4 కార్యక్రమం కూడా ఎండపల్లి గ్రామంలో సునీల్ గారు ఒక ఆవిడ్ని దత్తత తీసుకోవడం జరిగింది, ఒక వృద్ధురాలిని. మరి ఆవిడకి కావాల్సిన మెడికల్ అవసరాలు అయితేనేమి, మెడికల్గా ఆవిడకి నెల నెల మందులు అయితేనేమి సునీల్ గారు దాని బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈవేళ ఆవిడకి నిత్యావసర సరుకులు కూడా ఇచ్చాము. P4 అన్నది ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చాలా విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే ఎవరన్నా స్తోమత ఉన్నవారు, స్తోమత లేని వాళ్ళు ఎవరినైనా సరే ఒకరిని దత్తత తీసుకుంటే గ్రామాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈవేళ ఎండపల్లి గ్రామంలో మరి సునీల్ గారు ఒక వృద్ధురాల్ని వారు దత్తత తీసుకుని చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి జనసేన పార్టీగా ఈ సూపర్ ఎల్నినో అయితేనేమి రైతుల పక్షాన పూర్తిగా మేము నిలబడి రైతులకి ఏం కావాలో ఎలా కావాలో ప్రభుత్వానికి, రైతులకి, పవన్ కళ్యాణ్ గారికి ఒక వారధిలాగా కొత్తపల్లి మండలం జనసేన పార్టీ వ్యవహరిస్తుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.